చెప్పినాను కదా బెంగళూరు బంపర్ బిర్యానీ అని. ఇదే ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. నేను నా స్టైల్లో చేస్తున్నాను. కొంచెం అల్లం 1/4 కేజీ చికెన్కి, 1 గ్లాస్ బియ్యంకి 1/4 కేజీ చికెన్ అయితే చాలు. మాకు ఇద్దరికి అందుకనేసి చేస్తున్నాను, ఇద్దరికి సరిపోయేంత. ముందుగా నేను చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, పసుపు, మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకునేయండి. చికెన్ బాగా కడిగేసి తర్వాత ఒక 1/2 అవర్ రైస్ నానబెట్టుకోండి. 1 గ్లాస్ రైస్కి 1/4 కేజీ చికెన్ అయితే చాలు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అంతా ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది బిర్యానీ. కొంచెం నూనె వేసినాను, కొంచెం నెయ్యి వేయండి. ఆనియన్స్ బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి ఆ తర్వాత నేను చూపెట్టిన విధంగా ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని బాగా వేయించండి. ఆనియన్స్, టమాటా బాగా స్మాష్ అయ్యేంత వరకు వేగాలి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, చాలా సూపర్గా వస్తుంది టేస్ట్. అబ్బా, నేను వేస్తూ ఉంటేనే ఒక రకంగా బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది. మా ఆయనకి నేను చేసే బిర్యానీ అంటేనే చాలా ఇష్టం. ఒకసారి ఇలా ట్రై చేసినారంటే ఇంకా అంతే, మళ్ళీ మీరు వదలరు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీనికైతే ఏ గరం మసాలా పౌడర్లు ఇవన్నీ ఏం యూజ్ చేయలేదు. నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం యూజ్ చేసినాను. ఆ తర్వాత చూపెట్టిన ఇంగ్రీడియంట్స్ అంతా చూడండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు నీళ్ళు అయితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో నీరు దిగుతుంది కదా, అదే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతే, చాలా ఈజీగా చికెన్ బిర్యానీ నా స్టైల్లో టేస్టీగా బెంగళూరు బిర్యానీ